కాంగ్రెస్ నేతలు అభినవ గజనీలుగా మారిపోయారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారన్న కేటీఆర్. మేం కక్ష సాధిస్తే మీ కుటుంబం మొత్తం జైల్లో ఉంటుంది. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్. అత్యధిక అవయవ దానాలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్న హరీష్ రావు. కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలపై వైఎస్ జగన్ ఫైర్. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాలు, హిందూ ధర్మంపై దాడులు పెరిగాయని ట్వీట్. సీఎం చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై ఏం చర్య తీసుకున్నారు? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. 13 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపొద్దు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి డిమాండ్. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రణ్యారావుకు మళ్లీ చుక్కెదు. మూడోసారి బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన బెంగళూరు సెషన్స్ కోర్టు. ఏపీలో బీహార్ తరహా పరిస్థితులు తలెత్తాయి. బెదిరింపులు, కిడ్నాపులకు వైఎస్ఆర్సీపీ భయపడదన్న లేళ్ల అప్పిరెడ్డి. సత్యసాయి జిల్లాలో రామగిరిలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్. పరిటాల ఫ్యామిలీ రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ఆగ్రహం. శ్రీ చైతన్య కాలేజీకి కొమ్ము కాస్తున్న ఆర్ఐఓపై చర్య తీసుకోవాలి. కర్నూలులో ధర్నా చేసి దిష్టిబొమ్మను దహనం చేసిన ఏఐఎస్ఎఫ్. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ స్థానానికి ఎలక్షన్. ఎన్నికలను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ. బిక్కవోలులో కూటమి నేతల అరాచకం. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కొనుగోలు చేసిన కమలం నేతలు పోటీ చేయకుండానే ఎంపీపీ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచుల అసెంబ్లీ ముట్టడికి పిలుపు. మహబూబాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. 10th పేపర్ లీకేజీ నిరసిస్తూ ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయం ముట్టడి. పేపర్ లీక్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్పీ డిమాండ్. కామారెడ్డి జిల్లా జుక్కల్లో 10th పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ యత్నం. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. పరారీలో మరో 3. భద్రాద్రి జిల్లా చెర్ల మండలంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు. 2 ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో సివిల్ సప్లై అధికారుల దాడులు. 434 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం. రంగారెడ్డి జిల్లాలో నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం. ఫ్రాన్స్ పర్యటనలో పుతిన్ పై జెలెన్స్కీ ఘాటు వ్యాఖ్యలు. రష్యా అధ్యక్షుడు త్వరలో చనిపోతారన్న యుక్రెయిన్ అధ్యక్షుడు. 2 దేశాల మధ్య యుద్ధం ఆగుతుందన్న జెలెన్స్కీ. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్. ఉప్పల్ స్టేడియంలో తలపడనున్న ఇరు జట్లు. రాత్రి 7:30కు ప్రారంభం కానున్న పోరు.